ఇది మా కరివేపాకు చెట్టు. లాస్ట్ ఇయర్ 8 feet అంత హైట్ వెళ్ళింది, ఆల్మోస్ట్ 7.5 హైట్ వెళ్ళింది. సో అప్పుడు చాలా వుడీగా కొమ్మలుగా అవుతే సరే బుషీగా చేద్దామని చెప్పి ఇలా ఇక్కడ దాకా చాప్ ఆఫ్ చేసామన్నమాట. సో మీకు ట్రంక్ కనపడుతుంది కదా, సో ఇది ఒక 8 years చెట్టు అనమాట. చూడండి ట్రంక్ ఎంత థిక్గా ఉందో. సో ఇక్కడ దాకా స్ప్రింగ్లో కట్ చేయాలి, వేరే సీజన్లో కట్ చేస్తే ప్లాంట్ గ్రోత్ ఉండదు ఎక్కువగా. సో స్ప్రింగ్ టైంలో అంటే ఇక్కడ ఫిబ్రవరి ఎండ్ మార్చ్ బిగినింగ్లో చాప్ ఆఫ్ చేస్తే ఇలా సైడ్ నుంచి అన్ని కొమ్మలు వచ్చేసి బుషీగా తయారవుతుంది. సో ఇక్కడ ఒక టమాటో కేజీ పెట్టాను, ఎందుకంటే ఇలా పెద్దగా కొమ్మలు అయ్యి 7.5 8 feet పెరిగినప్పుడు కొమ్మలు చాలా హెవీగా అయిపోయి అన్ని సైడ్స్కి పడిపోయి కొంచెం ఇబ్బందిగా ఉండింది. సో అందుకని కొంచెం స్టడీగా ఉండే టమాటో కేజ్ ట్రెల్లిస్ ఇక్కడ పెట్టడం వల్ల కొమ్మలకి సపోర్ట్గా ఉంటుంది. మనము కూరలో వాడుకోవడానికి అలా పించి చేస్తూ ఉన్నప్పుడు కొమ్మలకి సపోర్ట్గా ఉంటుంది ఆపలేనప్పుడు. సో ఫర్టిలైజేషన్ వచ్చి జనరల్గా నేను ఇంకొక వీడియో కానీ షార్ట్ కానీ చేస్తాను. సో ఇంట్లోనే కిచెన్ వాటర్ అనమాట, ఇంకా అసలు వేరే ఫర్టిలైజరు డబ్బులు ఖర్చు పెట్టి అది కొనుక్కొచ్చి ఇది కొనుక్కొచ్చి అంత సీన్ ఏం లేకుండా జస్ట్ మన కిచెన్ వాటర్ లైక్ పప్పు కడిగిన నీళ్ళు, పెరుగు నీళ్ళు, అవి ఇవి మనం వాడేసినవి. ఇప్పుడు పిల్లలకి బాక్సుల్లో పెరుగు కట్టిన తర్వాత సగం తినే సగం తీసుకొస్తారు. సో అవన్నీ ఒక చోట కలెక్ట్ చేస్తాను అనమాట. ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ తీసుకొచ్చి ఇలాగే మొక్కలకి పోస్తూ ఉంటాను. సో అది సరిపోతుంది.